హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాట్ ఇట్. ఈరోజు ఈ 20 క్వశ్చన్స్లో ఎన్ని ఆన్సర్ చేయగలరో చెప్పండి కామెంట్లో. క్వశ్చన్ నెంబర్ 1, బీపీ తగ్గినప్పుడు నీటిలో ఏం కలుపుకొని తాగితే బీపీ నార్మల్ అవుతుంది? ఆప్షన్స్: ఏ పసుపు, బి చక్కెర, సి ఉప్పు అండ్ డి నిమ్మరసం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కాకపోతే ఆన్సర్ ఏంటంటే ఉప్పు అండి. బీపీ అదే తగ్గిపోయినప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటాయి కదండి, నీటిలో ఎక్కువ ఉప్పు ఒక 2 స్పూన్లు ఉప్పు కలుపుకొని తాగితే నార్మల్ అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 2, వర్షం నీటిలో ఏ విటమిన్ ఉంటుంది? ఆప్షన్స్: ఏ విటమిన్ బి, బి విటమిన్ సి, సి విటమిన్ ఏ అండ్ డి విటమిన్ B12. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వర్షం నీటిలో కూడా మనకి విటమిన్ అనేది లభిస్తుందండి. అయితే ఆన్సర్ ఏంటంటే విటమిన్ B12. వర్షం నీటిలో B12 అనేది ఉంటుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 3, ఎక్కువగా నేరాలు చేస్తున్న రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఏ కేరళ, బి ఆంధ్రప్రదేశ్, సి కర్ణాటక అండ్ డి ఉత్తరప్రదేశ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారో ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ నేరాలు అవుతున్నాయంట. క్వశ్చన్ నెంబర్ 4, నెయిల్ పాలిష్ రిమూవర్లో ఏ యాసిడ్ ఉంటుంది? ఆప్షన్స్: ఏ ఫార్మిక్ యాసిడ్, బి ఎసిటోన్, సి ఎసిటిక్ యాసిడ్ అండ్ డి బెంజీన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే నెయిల్ పాలిష్ రిమూవర్ అంటే నెయిల్ పాలిష్ వేసుకుంటాం కదండి, వైట్ లిక్విడ్ లాగా ఉంటుంది, రిమూవ్ చేస్తూ ఉంటాం నెయిల్ పాలిష్ని. దాంట్లో ఏముంటుందంటే ఎసిటోన్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 5, ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించింది ఎవరు? ఆప్షన్స్: ఏ కెప్టెన్ మోహన్ సింగ్, బి సుభాష్ చంద్రబోస్, సి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అండ్ డి మహాత్మా గాంధీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ క్వశ్చన్కి చాలామందికి ఆన్సర్ తెలిసే ఉంటుందండి, కామెంట్లో చెప్పండి. అయితే ఆన్సర్ ఏంటంటే కెప్టెన్ మోహన్ సింగ్ అండి. మనం నేషనల్ ఆర్మీ అనగానే సుభాష్ చంద్రబోస్ అనుకుంటాము, కాదు. క్వశ్చన్ నెంబర్ 6, అతిగా కలుషితమైన రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఏ ఆంధ్రప్రదేశ్, బి హర్యానా, సి కర్ణాటక అండ్ డి ఢిల్లీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే బాగా పొల్యూట్ అయిపోయిందండి. ఏ రాష్ట్రంలో బాగా పొల్యూట్ అయిపోయింది అంటే ఢిల్లీ అండి. మనకు తెలిసిన విషయమే కదా, అసలు అక్కడ గాలి పీల్చుకోవడం కూడా ఎంత ప్రమాదంగా మారిందో మనకు తెలిసే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 7, గణేశుని చెల్లెలి పేరేమిటి? ఆప్షన్స్: ఏ సిద్ధి, బి బుద్ధి, సి అశోక్ సుందరి అండ్ డి ఊర్మిళ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. దేవుడు గణపయ్య వినాయకుడు ఉన్నారు కదండి, అతని చెల్లెలి పేరు ఏంటంటే అశోక్ సుందరి, భార్యల పేరు ఏంటంటే సిద్ధి బుద్ధి. క్వశ్చన్ నెంబర్ 8, సాలెపురుగు తినకుండా తాగకుండా ఎన్ని రోజులు ఉండగలదు? ఆప్షన్స్: ఏ 1 సంవత్సరం పాటు, బి 5 సంవత్సరాలు, సి 10 సంవత్సరాలు అండ్ డి 15 సంవత్సరాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇకపోతే ఆన్సర్ ఏంటంటే 10 సంవత్సరాలు. సాలెపురుగు అనేది తినకుండా తాగకుండా 10 సంవత్సరాల పాటు అయినా ఉండగలదట. క్వశ్చన్ నెంబర్ 9, ప్రపంచవ్యాప్తంగా దొంగిలించబడుతున్న ఆహారం ఏది? ఆప్షన్స్: ఏ రైస్, బి పన్నీర్, సి చికెన్ అండ్ డి బ్రెడ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే ఆన్సర్ ఏంటంటే పన్నీర్ అండి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ వస్తువుని ఏ ఆహారాన్ని దొంగిలిస్తున్నారంటే పన్నీరు. క్వశ్చన్ నెంబర్ 10, గుడ్లగూబ తన తలను ఎన్ని డిగ్రీలు తిప్పగలదు? ఆప్షన్స్: ఏ 90 degrees, బి 270 degrees, సి 180 degrees అండ్ డి 360 degrees. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ క్వశ్చన్స్ మీ ఫ్రెండ్స్లోనైనా ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడతాయి అంటే షేర్ చేయండి. ఇకపోతే ఆన్సర్ ఏంటంటే 360 degrees. క్వశ్చన్ నెంబర్ 11, చాచాజీ అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ మహాత్మా గాంధీ, బి జవహర్లాల్ నెహ్రూ, సి అబ్దుల్ కలాం అండ్ డి నరేంద్ర మోడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇది మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్న క్వశ్చన్ అండి. చాచాజీ అని ఎవరిని పిలుస్తారు? తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఆన్సర్ ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ. అదేనండి, November 14న చిల్డ్రన్స్ డే చేసుకుంటాం కదా, ఆ విధంగా అతనికి ఆ పేరు వచ్చింది.
క్వశ్చన్ నెంబర్ 12. ఏ దేశ ప్రజలు పాములను తింటారు? ఆప్షన్స్: ఏ ఇండియా, బి జపాన్, సి వియత్నాం అండ్ డి చైనా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఏంటంటే చైనా అండి. పాములని చైనా వాళ్ళు తింటారట. క్వశ్చన్ నెంబర్ 13. నేలపై పడుకుంటే ఏ వ్యాధి నయమవుతుంది? ఆప్షన్స్: ఏ డయాబెటీస్, బి థైరాయిడ్, సి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ డి హార్ట్ అటాక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అప్పటి కాలంలో అందరూ నేలపైన పడుకునేవాళ్ళు కదండి. ఇప్పుడంటే మంచాలు, బెడ్షీట్లు, దివానా కట్లు వస్తాయి. నేలపై పడుకుంటే ఏంటంటే హార్ట్ అటాక్ రాకుండా ఉంటుందటండి. క్వశ్చన్ నెంబర్ 14. ఏ దేశంలో స్వాతంత్ర దినోత్సవం జరుపుకోరు? ఆప్షన్స్: ఏ నేపాల్, బి జర్మనీ, సి దుబాయ్ అండ్ డి ఆఫ్ఘనిస్తాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అదేనండి, ఇండిపెండెన్స్ డే ఏ దేశం వాళ్ళు జరుపుకోరు అంటే నేపాల్. ఎందుకంటే నేపాల్ దేశం అనేది ఎవరికి బానిసత్వం అనేది వహించలేదు. అందుకే వాళ్ళకి స్వేచ్ఛ రాలేదు, ఇండిపెండెన్స్ డే కూడా చేసుకోవట్లేదు. క్వశ్చన్ నెంబర్ 15. రాత్రిపూట టీ కాఫీలు తాగితే ఏమవుతుంది? ఆప్షన్స్: ఏ డిప్రెషన్, బి నిద్రలేమి, సి తలనొప్పి అండ్ డి నాడీ వ్యవస్థ ప్రమాదం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కొందరు అన్నం తినిన వెంటనే టీ తాగడం కొందరికి అలవాటు ఉంటుందండి. అది కూడా రాత్రిపూట కూడా తాగుతూ ఉంటారు. అయితే ఆన్సర్ ఏంటంటే ఈ 4 ప్రమాదాలు తప్పవండి. రాత్రిపూట టీ కాఫీలు అసలు తాగకూడదు. పడుకునే ముందు తాగితే డిప్రెషన్ అవుతుంది, అలాగే నిద్రలేమి అంటే నిద్ర పట్టదు, తలనొప్పి, అలాగే నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిపోతుందండి. అసలు కాఫీలో కెఫెన్ ఉంటుంది కదా, అవి రాత్రిపూట ప్రమాదం అంతే. క్వశ్చన్ నెంబర్ 16. నెయ్యిని నిషేధించిన దేశం ఏది? ఆప్షన్స్: ఏ సౌత్ కొరియా, బి బ్యాంకాక్, సి అమెరికా అండ్ డి ఫిన్లాండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అయితే ఆన్సర్ ఏంటంటే అమెరికా అండి. నెయ్యి తింటుంటే కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతుందని నెయ్యిని నిషేధించారట అమెరికాలో. క్వశ్చన్ నెంబర్ 17. భారత్లో ఏ నిర్మాణాన్ని ఛోటా తాజ్మహల్ అంటారు? ఆప్షన్స్: ఏ చార్మినార్, బి జంతర్ మంతర్, సి కుతుబ్ మినార్ అండ్ డి బీబీకర్ మక్బారా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అంటే తాజ్మహల్ లాగే ఉంటుందటండి ఈ కట్టడం కూడా. అది ఏంటి అంటే బీబీకర్ మక్బారా అనే కట్టడం అనమాట. క్వశ్చన్ నెంబర్ 18. ఎలక్ట్రిక్ హీటర్లోని కాయిల్ని దేంతో తయారు చేస్తారు? ఆప్షన్స్: ఏ కొబాల్ట్, బి నిక్రోమ్, సి నికెల్ అండ్ డి టంగ్స్టన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అదేనండి, అంటే వింటర్లో ఎలక్ట్రిక్ హీటర్ అనేది వేసుకుంటూ ఉంటాం కదా దాంట్లో కాయిల్స్ ఉంటాయి కదా, వాటిని నిక్రోమ్తో తయారు చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 19. ఏ పదార్థం ఎండలో ఎండిపోదు? ఆప్షన్స్: ఏ నీరు, బి రోటీ, సి చెమట అండ్ డి కర్రలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అంటే దీంట్లో చెమట, నీరు అనేది పదార్థమా అని అడుగుతారండి. కానీ దానికి ఏం చెప్పాలో తెలియక పదార్థం అని రాశాను. ఆన్సర్ ఏంటంటే చెమట. అవునండి, ఎండలోకి వెళ్తే చెమట వస్తుంది కానీ చెమట ఎండిపోదు కదా. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్లో చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 20. శ్రీకృష్ణుని గురువు పేరేమిటి? ఆప్షన్స్: ఏ వశిష్ఠుడు, బి కంసుడు, సి సాందీపుడు అండ్ డి వాసుదేవుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీకు మైథాలజీ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఆ క్వశ్చన్సే నేను అడుగుతాను. ఆన్సర్ ఏంటంటే సాందీపుడు అండి. శ్రీకృష్ణుని గురువు పేరు సాందీపుడు. అలాగే మేనమామ అంటే కంసుడు అండి. ఆ మేనమామని చంపడానికి కదా శ్రీకృష్ణుడు పుడతాడు. అలాగే వాసుదేవుడు అంటే తండ్రి శ్రీకృష్ణుని తండ్రి పేరు వాసుదేవుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.